అవేర్నెస్ ప్రోగ్రాంలో చాలామంది ప్రశ్నలు ఎక్కువ సివిల్, బయోటెక్నాలజీ, కెమికల్ అండ్ మెకానికల్కి అడిగారు. ఏంటంటే ఈ సెక్టార్లో ఎలా ఉన్నాయి ప్రాస్పెక్ట్స్ ఫ్యూచర్లో. సో చాలామంది అంటే కంప్యూటర్ సైన్స్ అడిగారు. కానీ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఇంటర్ డిసిప్లినరీ. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఎక్కడైనా వాడచ్చు. ఇంకొక విషయం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే బీటెక్ ఏ డిగ్రీ చేసినా కూడా ఒకవేళ ఎంటెక్ చేయదలుచుకుంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలిజిబులే. సివిల్ చేసిన వాళ్ళు, మెకానికల్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ చేసినా కూడా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. అదొక వెసులుబాటు ఉంది. ఇంకొకటి ఏంటంటే బీటెక్ చేసుకుంటూ మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. అదొకటి. సో ఈ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఈ కోర్ బ్రాంచెస్లో అన్నీ మన మన మంచి టాప్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వాళ్ళతో చెప్పించాం. సో ఏంటంటే మీరు అనవసరంగా అందరూ ఒక సైడ్ వెళ్తున్నప్పుడు మనం కూడా అటే వెళ్ళాలని అనుకోవద్దు. మీరు సప్లై డిమాండ్ తేడా ఉంది, బ్యాలెన్సింగ్ వేరే ఉంది. కాబట్టి ఈ కోర్ బ్రాంచెస్కును మన కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్కి, అలైడ్ బ్రాంచెస్కి వ్యత్యాసం చాలా పెరిగిపోయి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కోర్ బ్రాంచెస్ తప్పకుండా ఆఫర్ చేసుకోండి. ఆఫర్ చేయడం వల్ల, తీసుకోవడం వల్ల ఈ లాభాలు, ఈ జాబ్స్ అని చెప్పాము మనం.